హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 22 జూన్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్వి, అంతేకాకుండా ఏపీపీఎస్సివి, అంతేకాకుండా ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఉద్యోగాలకైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఈ కరెంట్ అఫైర్స్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి. చాలామంది ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. సో కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు మంచి ఉపయోగకరంగా ఇవి ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 150 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీ. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లాస్ విన్న వెంటనే ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవలి నివేదిక ప్రకారము దేశీయ విమానయాన రంగ అభివృద్ధిలో ప్రపంచ మార్కెట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇటీవల 2024లో ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా? సో డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ సూచి అంటారండి దీన్ని. ఓకే. భారతదేశము 3వ స్థానంలో ఉంది. వివరాలు చూద్దాం. భారతదేశం గత దశాబ్దంలో తన దేశీయ విమానయాన రంగంలో గణనీయమైన మైలురాళ్లను సాధించింది. ఏప్రిల్ 2024 నాటికి దేశీయ విమానయాన సంస్థలకు ప్రపంచంలోని 3వ అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఇది 10 సంవత్సరాల క్రితం 5వ స్థానం నుంచి అద్భుతమైన వృద్ధిని సూచిస్తుంది. ఇది బలమైన వృద్ధి మరియు వ్యూహాత్మక పరిణామాలతో నడిచినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలియజేశారు. మరి వృద్ధి పథం మరియు సామర్థ్య విస్తరణ. గత 10 ఏళ్లలో భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్ సీట్ల సామర్థ్యంలో అత్యధిక సగటు వార్షిక వృద్ధి రేటును 6.9% ప్రదర్శించింది. ఈ వృద్ధి ఏప్రిల్ 2024 నాటికి భారతదేశ దేశీయ విమానయాన సామర్థ్యాన్ని సుమారు 15.6 మిలియన్ సీట్లకు పెంచింది. ఇది బ్రెజిల్ మరియు ఇండోనేషియా రెండింటిని కూడా అధిగమించినట్లుగా తెలియచేయడము గమనార్హము. ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశం గ్రహాంతర వస్త్రాలను నిషేధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది? గ్రహాంతర వస్త్రాలంటే ఏంటండి? చూద్దాం. ఆప్షన్ ఏ అండి, తజకిస్తాన్ దేశం. వివరాలు చూద్దాం. జూన్ 19న తజకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ మజ్లిస్ మిల్లీ గ్రహాంతర వస్త్రాలను నిషేధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది ప్రధానంగా హిజాబ్ మరియు ఇతర సాంప్రదాయ ఇస్లామిక్ దుస్తులను లక్ష్యంగా చేసుకుంది. మరి దిగువ ఛాంబర్ మజ్లిస్ నమోయాండగోన్ మే 8న బిల్లును ఆమోదించింది. ఈ చర్య తజికిస్తాన్లోని ముస్లింలు అధికంగా ఉన్న జనాభాలో పటిష్టంగా పాలించబడుతున్న మాజీ సోవియట్ రిపబ్లిక్లో చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. ఏంటండి గ్రహాంతర వస్త్రాలు అని పేరు పెట్టింది? ఏంటి? హిజాబ్ కండి. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న బౌద్ధ మత సాంప్రదాయ హెమిస్ ఫెస్టివల్ భారతదేశంలో ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు? ఎవ్రీ ఇయర్. ఎక్కడండి? లడాక్ కేంద్రపాలిత ప్రాంతం. వివరాలు చూద్దాం. హెమిస్ ఫెస్టివల్ టిబెటియన్ బౌద్ధ మతం యొక్క శక్తివంతమైన వేడుక భారతదేశంలోని లడఖ్లో ఏటా జరుగుతుంది. 2024లో ఈ ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం జూన్ 16 మరియు 17వ తేదీల్లో జరుగుతుంది. హెమిస్ ఫెస్టివల్ అంటే ఏమిటి? హెమిస్ ఫెస్టివల్ హెమిస్ తేచు అని కూడా పిలుస్తారు దీన్ని. టిబెటియన్ బౌద్ధ మతంలో గౌరవనీయమైన వ్యక్తి అయిన గురు పద్మసంభవ జన్మదినాన్ని స్మరించుకుంటారు. ఈ 2 రోజుల వేడుక లడఖ్లోని అతిపెద్ద బౌద్ధ విహారమైన హెమిస్ మోనాస్టరీకి రంగు, సంగీతము మరియు ఆధ్యాత్మిక శక్తితో జీవం పోయడమైతే జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అతుల్ కుమార్ చౌదరి. వివరాలు చూద్దాం. మే 31న రఘునందన్ పదవి విరమణ తర్వాత ఖాళీగా ఉన్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యదర్శిగా అతుల్ కుమార్ చౌదరిని ప్రభుత్వం నియమించింది. అతుల్ కుమార్ చౌదరి గురించి చూసినట్లయితే చౌదరి ఐఐటి రూర్కీ నుండి గ్రాడ్యుయేట్ మరియు ఐఐపిఏ ఢిల్లీ నుంచి పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిప్లొమా అయితే చేశారు. నెక్స్ట్ వన్. ప్రముఖ భారతీయ రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL అంటారు. మరి దీని యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆప్షన్ బి అండి, మనోజ్ జైన్. వివరాలు చూద్దాం.
ప్రముఖ భారతీయ రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అగ్రనాయకత్వంలో గణనీయమైన మార్పును ప్రకటించింది. కంపెనీ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మనోజ్ జైన్ నియమితులయ్యారు. బిఎల్ వద్ద జాయిన్ జర్నీ. బిఎల్లో జాయిన్ కెరీర్ 3 దశాబ్దాల నుంచి విస్తరించి ఉంది. పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో అతని అంకిత భావాన్ని మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల సముద్ర భద్రతా సహకారానికి భారతదేశము మరియు ఏ దేశానికి మధ్య మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి శ్రీలంక. భారతదేశము మరియు శ్రీలంక. భారతదేశం మరియు శ్రీలంక జూన్ 20న 2 దేశాల మధ్య సముద్ర భద్రతా సహకారానికి చొరవ కీలకం మరియు న్యూఢిల్లీ నుండి $6 మిలియన్ గ్రాంట్తో నిర్మించబడ్డాయి. మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మరియు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ద్వీపదేశంలో మాజీ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2024 జూన్ 18న బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే భారత పోస్ట్ ఆఫీస్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ డి 1898లో. వివరాలు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ చట్టం సంతకం చేయబడిన జూన్ 18, 1898లోని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం తొలగించబడింది. చట్టంలో ఈ ప్రధాన మార్పు భారతదేశం యొక్క పోస్టల్ సేవలను తాజాగా తీసుకురావడానికి మరియు దేశం యొక్క ప్రస్తుత సామాజిక మరియు భద్రతా పరిస్థితులకు సరిపోయేలా ఉద్దేశించబడింది. ఇది కేవలము మెయిల్ను బట్వాడా చేయడమే కాకుండా పౌరులకు సహాయపడే అనేక సేవలను కలిగి ఉంటుంది. కొత్త చట్టంలోని ముఖ్య నిబంధనలు. కొత్త చట్టం అనేక ముఖ్యమైన మార్పులను చేస్తుంది. అంతరాయ అధికారాలు. చట్టంలోని సెక్షన్ 9 రాష్ట్ర భద్రతకు, పబ్లిక్ ఆర్డర్కు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నిర్దిష్ట పరిస్థితుల్లో మెయిన్ను ఆపడానికి, తెరవడానికి లేదా పట్టుకోవడానికి కేంద్రానికి అధికారము ఇస్తుంది. మరి ఈ చట్టంలోని సెక్షన్ 9 రాష్ట్ర భద్రతకు, పబ్లిక్ ఆర్డర్కు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నిర్దిష్ట పరిస్థితుల్లో మెయిల్ను ఆపడానికి, తెరవడానికి లేదా పట్టుకోవడానికి కేంద్రానికి అధికారము ఇస్తుంది. నెక్స్ట్ వన్. మహిళా సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారము, రుచి అమ్మ చేతి వంటలా ఉండాలి, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. చైల్డ్హుడ్ పావర్టీ న్యూట్రిషన్ డిప్రియేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అనే పేరుతో యూనిసెఫ్ తాజాగా నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి 18 కోట్ల మంది పిల్లలు బాధపడుతున్నారట అండి. చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యూనిసెఫ్ పేర్కొంది. ప్రతి 4 పిల్లల్లో ఒకరు తీవ్రమైన ఆహార పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. చైల్డ్హుడ్ పావర్టీ న్యూట్రిషన్ డిప్రివేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అనే పేరుతో యూనిసెఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మరి ప్రపంచవ్యాప్తంగా 4 పిల్లల్లో ఒకరు రోజుకు 1 లేదా 2 సార్లు ఆహారాన్ని తీసుకుంటుండగా కొన్నిసార్లు వారికి అసలు ఆహారం కూడా దొరకడం లేదని పేర్కొంది. దీంతో దాదాపు 181 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపానికి గురై వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు పైన తీవ్రమైన ప్రభావం పడుతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో పిల్లల ఆహార పేదరికము ప్రబలంగా ఉందని నివేదిక హైలైట్ చేసింది. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన షేక్ హసీనా ఈ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ యొక్క ప్రధాని అండి. వివరాలు చూద్దాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికలు ముగిసే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. విమానాశ్రయంలో అధికారులు హసీనాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆమె సమావేశమయ్యారు. నెక్స్ట్ వన్, వస్తు సేవల పన్ను జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ 7 సభ్యుల కమిటీకి కన్వీనర్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సామ్రాట్ బౌద్రి. వివరాలు చూద్దాం. వస్తు సేవల పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 7 సభ్యులుండే ఈ మంత్రుల కమిటీకి కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ బౌద్రిని నియమించింది. జిఎస్టీ మండలి కార్యాలయ వెబ్సైట్ ప్రకారము కమిటీలో సభ్యులుగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా రవాణా శాఖ మంత్రి మోవిన్ గోడిన్వో, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ వేరేగౌడ్, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ అయితే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనిసెఫ్ నివేదిక 2024 ప్రకారము వాయు కాలుష్యం వల్ల 2021లో ఎంత శాతం మంది పిల్లలు మరణించారని పేర్కొంది? ఆప్షన్ డి 16% అండి. చూద్దాం. అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ యూనిసెఫ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయు కాలుష్య ప్రభావంపై 2024 జూన్ 19న నివేదిక విడుదల చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 12% దీనివల్లేనని నివేదిక వెల్లడించింది. 2021లో వాయు కాలుష్యంతో భారత్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి మరణాలే నైజీరియాలో 1,14,100, పాకిస్తాన్లో 68,100, ఇథియోపియాలో 31,100, బంగ్లాదేశ్లో 19,100 మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. అత్యధికంగా భారతదేశంలోనే 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఫిన్లాండ్లో జరిగిన పావో నూర్మి గేమ్స్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నీరజ్ చోప్రా. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం ఏ రోజును ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా పాటిస్తారు? ఏ రోజండి? ఆన్సర్ ఆప్షన్ బి 20 జూన్. సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన దేశంలో ఇటీవల ఏ విమానాశ్రయం మొదటిగా నిలిచింది? ఆప్షన్ సి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ లక్ష్యం ఏంటి? ఆప్షన్ బి అండి, క్రిమినల్ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన కాశ్మీర్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? కాశ్మీర్ ఎఫెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఛార్జ్ చేయని 2 కండక్టింగ్ ప్లేట్లు ఆకర్షణీయమైన శక్తిని అనుభవించే దృగ్విషయంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. శబరిమల క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ. ఈ క్రింది వాటిలో మౌంట్ అబూ వద్ద ఉన్న దిల్వారా ఆలయాలకు సంబంధించిన మతం ఏది? ఆప్షన్ సి జైన మతం. లావాని ఏ రాష్ట్రంలో అభ్యసించే అత్యంత ప్రజాదరణ పొందిన నృత్యము మరియు సంగీత రూపాలలో ఒకటి? లావాని. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర. రాజస్థాన్ కిషన్ఘర్ పాఠశాల క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ పెయింటింగ్ అండి. భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయానికి సంబంధించి కంబాలా అంటే ఏంటి? కంబాలా ఆప్షన్ ఏ కర్ణాటకలో సాంప్రదాయకంగా నిర్వహించబడే వార్షిక గేదెల రేస్ అండి ఇది. ఓకే. నెక్స్ట్, సాగా దావా పండుగ బుద్ధుని జీవితాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సాగా దావా పండుగ. ఆప్షన్ బి సిక్కిం అండి. నెక్స్ట్ వన్, జామినీ రాయ్ క్రింది ఏ రంగానికి సంబంధించిన వారు? ఆప్షన్ సి పెయింటింగ్. జాత్ర అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ థియేటర్ రూపము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్. దేవునికి దగ్గరగా రావడానికి భక్తి సంగీతం ఒక మార్గమని క్రింది సూఫీ సన్యాసులు ఎవరు అభిప్రాయపడ్డారు? ఆప్షన్ ఏ మొయినుద్దీన్ చిస్తీ అండి, మొయినుద్దీన్ చిస్తీ. క్రింది వాటిలో ఏది వేదంలోని చివరి అధ్యాయాలు, భాగాలు మరియు ప్రత్యామ్నాయంగా వస్తువు వేదం యొక్క అత్యున్నత ప్రయోజనంగా వ్యాఖ్యానించబడింది? ఏంటండి? ఆప్షన్ సి ఉపనిషత్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.
హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.